నేను చాలాసార్లు చెప్పా, ఎక్కడో ఇజ్రాయేల్ వ్యవహారం మనకెందుకు, ఎక్కడో వేరే దేశాల్లో జరిగితే మనకెందుకంటే, ఎక్కడ స్విచ్ చేస్తే ఆడెలిగిందో చూడు బలుపు. అక్కడ కొట్టుకుంటే, వాళ్ళిద్దరు కొట్టుకుంటే అక్కడ మన గ్యాస్ బండి లాగిపోయింది. అట్లుంది మరి, ఒక దేశానికి ఒక దేశం లింక్ అట్లుంది. ఏ రెండు కొట్టుకున్నా దాని ఎఫెక్ట్ ప్రపంచం అంతటి మీద పడిద్ది. ఎంతమందికి అర్థమైంది? అది కానీ తప్పదు, జరుగుతాయి అంతే. యేసయ్య ముందే చెప్పాడు, అక్కడక్కడ కరువులను భూకంపములను సంభవించునని, వాటికంటే ముందు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి మీరు వినబోదురు. అయితే భయపడకుడి, ఇవన్నీ జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జన నష్టం జరిగిద్ది, కొట్లాట్లు నడుస్తాయి. ఇంకా చెప్పాలంటే కరువులు భూకంపాలు ప్రకృతి విలయాల కన్నా కూడా ప్రజలు బాగా బాధపడేది యుద్ధాల గురించే. ప్రజలందరూ బాగా గాయపడేది యుద్ధాల వల్లే. ఇప్పుడు ఇది చిలికి 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 గాలివానై ఈ రెండు శాంతించినాయి అంటే మళ్ళీ ఇంకో రెండు కొట్టుకుంటాయి. అవి రెండు శాంతించినట్టు ఇంకో 4 కొట్టుకుంటాయి. అవి 4 శాంతించినట్టు ఇంకొక 6 కొట్టుకుంటాయి. ఇలా కొట్టుకొని 10 దేశాలు కలిసి, మనం బలహీనమైన దేశాలకు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చి మనల్ని గెలిస్తున్నాడు రా, మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోతాం, అప్పుడు మనం పెద్ద దేశం అయిపోతాం, అప్పుడు మన జోలికి ఊడు రాడని 10 మంది దేశాల నేతలు కలిసి ఒక్క తీర్మానం చేసుకొని 10 మంది రాజ్యాధికారాన్ని ఒకడికి అప్పగిస్తారు. అది దశరాజ్య కూటమి అంటారు. ఆ తర్వాత యుద్ధాలు కంటిన్యూ. చివరికి జనాలు యుద్ధాల దెబ్బకి విసుగు చెంది, ప్రపంచం అంతటా కూడా ఈరోజు గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఎలాగైతే ఏర్పడుతుందో అలాగే ప్రపంచం అంతటా సంక్షోభం ఏర్పడి, ఒక పక్క జనాలు చచ్చిపోతుంటే ఆ శవాలు చూసి ప్రాణాల మీదకి వస్తుంటే ఆ బాధ తట్టుకోలేక, ఈ కృత్రిమమైన కరువులు, టెంపరీ కరువులు ఆ యుద్ధాల వల్ల ఏర్పడి ఈ బాధకు తట్టుకోలేక ప్రపంచమంతా ఒక నినాదం ప్రారంభమవుతుంది. 10 దేశాలు కలిసి ఒక దేశం అయిపోతే అవి ప్రశాంతంగా ఉన్నాయి. ఇట్లా కాకుండా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక దేశం అయిపోదాం. 2 దేశాలు ఉంటే యుద్ధం తప్పదు, అన్నీ కలిసి ఒకటే దేశం అయిపోతే కొట్లాట ఉండదు. కాబట్టి ఓ నాయకులారా, మాకు యుద్ధము లేని సమాజం కావాలి, యుద్ధము లేని ప్రపంచం కావాలని మొత్తుకుంటారు. అది భవిష్యత్తులో జరిగి తీరిద్ది. స్తోత్రం చెప్పండి. దానికి మరి ఆ పరిస్థితి రావాలంటే ఈ తీవ్రతరం కావాలి. మనం బాగానే ఉన్నాం వాళ్ళే మనకు అన్ని నడుస్తున్నాయని కలలో కూడా అనుకోవద్దు. యుద్ధాల వల్ల ఏర్పడే కరువులు చాలామంది ప్రాణాలనే తీసినాయి. ఆర్థిక మాంద్యం వల్ల, ద్రవ్యోల్బణం అంటారు, దానివల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, యుద్ధాల వల్ల కొన్ని దేశాలు ఏర్పడ్డ కరువులు ప్రాణాలే తీసినాయి. ఏమంది, ఇప్పుడు 4 రోజులు కొట్టుకున్నారనుకో, మొత్తం క్లోజ్. వాహనాలు కూర్చుంటాయి పెట్రోల్ లేక ఎక్కడెక్కడ. ఒక రకంగా చెప్పాలంటే 1970-80లో ఉంటాయి బతుకులు, అట్ట అయిపోద్ది. ఎంత డేంజర్ అనుకున్నావు. అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేస్తానన్నావుగా, కనికరించు ప్రభువా అని విజ్ఞాపన చేయాలి. 10 మంది నీతిమంతులకు ప్రాంతంలో ఉంటే అది నాశనము కాకుండా దేవుడు దాన్ని వదిలిపెడతానని ఇక్కడ వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆ 10 మందిని మనం సిద్ధపరిస్తే ఆ 10 మంది 100 మందిని ప్రభావితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మెజారిటీ అని పేరే కానీ ఎప్పుడు కూడా మైనారిటీ మెజారిటీని ప్రభావితం చేస్తుంది దేవుని లెక్కలో. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు మెజారిటీయా, ఇజ్రాయెల్ మెజారిటీయా? ఇజ్రాయెల్ మైనారిటీ. ఎవడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఉంది ఎంత దేశం నిండా 1 కోటి మంది లేరు. ఇప్పుడు 140 కోట్ల భారతదేశం స్తంభించినట్టు చేశారు చూడు. ఏం చేస్తారు పెట్రోల్ బంకుల దగ్గర? అది చూడు, ఆయిల్ కోసం పెట్రోల్ బంకులు మూసివేత. ఎప్పుడు నా న్యూస్ ఇది? లకడీ కపూల్, గచ్చిబౌలి, అంబర్పేట్ అండ్ దిల్సుఖ్ నగర్. హైదరాబాద్లో పరిస్థితి చూడండి అయ్యా.
స్టార్ట్ అయిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. నేను చెప్పే ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆ నాశనములో లోతు నశించకుండా అబ్రహామును గుర్తు చేసుకొని లోతును విడిపించాడని చెప్పుకున్నాం కదా. అబ్రహాం ఏంటి అనేది చెప్తున్నాను నేను. ఎందుకు గుర్తు చేసుకున్నాడు? 10 మందిగా ఉన్నట్టయితే ఆ పట్టణాలు నాశనం అయ్యాయి కాదు. ఈరోజు మన పని ఏంటి? ప్రతి ప్రాంతములో ఒక 10 మంది నీతిమంతులను తయారు చేయుట, ప్రతి ప్రాంతములో ఒక 10 మంది నీతిమంతులను సిద్ధపరచుట, ప్రతి ప్రాంతములో ప్రతి గ్రామములో కనీసం ఒక 50 మంది ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుట. ఒకవేళ 10 మంది నీతిమంతులను ఒక గ్రామంలో మనంగా నిలబెట్టగలిగితే ఆ గ్రామం నాశనం కాకుండా దేవుడు వదిలేస్తాడు. ఆ విధంగా క్రీస్తు చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం క్రీస్తును గురించి ప్రకటించి 10 మందిని నీతిమంతులుగా తయారు చేయటానికి ప్రకటించుట, ప్రార్థించుట అనే లోతు అబ్రహాం పరిచయలు రెండింటిని కూడా మనం స్వీకరించాలని నేను చెప్తున్నాను. ఇకపోతే ఒక్క విషయం నేను ఫైనల్గా చెప్తాను. ఈ యుద్ధాలు, ఈ దారుణం, ఈ పరిస్థితి ఇదంతా దేన్ని బట్టి అంటే అహమును బట్టి. దేన్ని బట్టి? అహమును బట్టి. ఒకడి మీద ఒకడికి అహం, ఒకడి మీద ఒకడికి కక్ష.